జపాన్‌లో వాస్తవంగా మన ప్రధానమంత్రి ఆకస్మిక రాజీనామా చేస్తే ఇంకా పదవీ కాలం ఉండగా రాజీనామా చేసి తప్పు చేసిందనుకుంటే కాదు. కరెక్ట్ చేసిందని నిరూపణమైంది. చాలా కాలం నుండి సంకీర్ణంలాగా ఈ గందరగోళం అవుతున్నటువంటి వేళ ఇప్పుడు పూర్తి స్థాయి ఘన విజయం సాధించి జపాన్ ఎన్నికల్లో ఎల్‌డిపి దిగువ సభలో 316 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా 460 సీట్లకు గాను 200 సీట్లు అవసరమైతే ఇది అక్కడ ప్రధానమంత్రి పదవికి ఈజీగా గెలుచుకుంది. తకాయిచి సరజ్జోను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్‌డిపి సునాయాసంగా అధిగమించింది. ఇప్పటికే 316 సీట్లలో గెలుపు ఓటు ఎగరేసింది. 1955లో ఈ పార్టీని స్థాపించిన తర్వాత లభించిన అతిపెద్ద విజయం. అంటే అప్పుడు 45 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు, దాదాపుగా 70 ఏళ్ల హయాంలో అతిపెద్దదైనటువంటి విజయం. ఎల్‌డిపి 300 సీట్లను సొంతంగా గెలుచుకుంది. మరోవైపు జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పగ్గాలు చేపట్టిన తకాయిచి అధికారపై ఎల్‌డిపిలో ప్రజామోదం కలిగిన ఏకైక నేతగా ఉంది. గత 7 దశాబ్దాలకు ఈ పార్టీ దాదాపు అధికారంలో కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస కుంభకోణాలు ఆ పార్టీ ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీసిన టైంలో ఆమె విధానాలు పాలనకు ప్రజామోదం లభించింది. ఇదే అవకాశంగా కేవలం 3 నెలల్లోనే పార్లమెంట్ రద్దు చేసి పారేసి అకస్మాత్తుగా ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలు తన పాలన మీద రెఫరెండం అని ప్రకటించుకున్నారు. చైనాతో ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆమె పలు చర్యలను ప్రకటించారు. అమెరికాతో మరింత సన్నిహిత సంబంధాలను కూడా కోరుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు తకాయిచి విధానాలకు ప్రజలు ఇచ్చిన సానుకూల సంకేతంగా చెబుతున్నారు. తన విధానాలు కొనసాగించే సిద్ధంగా ఉన్నాను ఫలితాలు వెలువడిన తర్వాత తకాయిచి ప్రకటించారు. అధికార పక్షానికి మెజార్టీ సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా నిజమైంది. తకాయిచి సాధించిన విజయం మీద ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆమెను అభినందించారు.